హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తిరువన్నై కోవెల్ ఆరుమింగుల్ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి టెంపుల్ అక్కడ ఉన్నానమాట. ఒక షార్ట్లో రావట్లేదు కదా. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్, తిరువన్నై కోవెల్ ఆరుమింగుల్ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి టెంపుల్. సో ఇది మన పంచభూతాల లింగాలలో వన్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాటర్, 5 ఎలిమెంట్స్ కదా పంచభూతాలు అంటే. 5 ఎలిమెంట్స్లో ఒకటి వాటర్, రైట్? సో ఇది వాటర్ లింగం అనమాట. సో ఈ వాటర్ లింగం వచ్చేసి స్వయంగా పార్వతీదేవి చేసిందట. సో లోపల విజిట్ చేశాక చిన్న స్టోరీ చెప్తాను. యప్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ గోపురం and this is the another entrance. I mean continuous దీని తర్వాత. ఆల్రైట్, సో ఎంటర్ అయ్యాము లోపలికి. ఇక్కడ కూడా చాలా స్తంభాలతో మండపం ఉంది, కంప్లీట్గా చూడొచ్చు. అండ్ అక్కడ గుండం ఉంది. లెట్ మీ జూమ్. ఓకే, అక్కడ గుండం ఉంది. సో ఇదే అనమాట ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ గోపురాస్ ఉన్నాయి స్ట్రైట్గా ఎంట్రన్స్లో. సో అక్కడ ఇంకొక గోపురం. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఎలిఫెంట్ ఉంది. ఓకే, ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్కి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఉంది, అది చెప్తాను ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ మా వైఫ్ అందరికి ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. సో వెళ్ళేటప్పుడు ఒక చిన్న సెల్ఫీ తీసుకొని వెళ్దాం. నైస్ ఎలిఫెంట్. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, వినాయకుని గుడి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఐ థింక్ సుబ్రహ్మణ్య స్వామి. మనకు తమిళ్ రాదు కాబట్టి. సో అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చాక ఈ యొక్క స్పేస్లో లెఫ్ట్ సైడ్ సమ్ గార్డెన్ అండ్ రైట్ సైడ్లో ఒక టెంపుల్. క్లోజ్ చేసేసింది ఉంది కంప్లీట్గా. ఓకే, ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు సీ. అండ్ అక్కడ గోశాల ఉంది, అక్కడ గోశాల. Okay, for some reason this temple is not available completely. మొత్తానికి పర్మనెంట్గా లేదు. ఎనీవేస్, గోయింగ్ టు ది నెక్స్ట్. ఓకే, ఇక్కడ నుంచి మనకి గజస్తంభం కనిపిస్తుంది. ఓకే, వన్ మోర్ థింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆన్ టాప్ రైట్. ఓకే, నౌ ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో ద సేమ్ థింగ్
అక్కడ కూడా చూపించాను. సో గోపురాలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అరుణాచలం కానీ అండ్ వాట్ ఎ బిగ్ డోర్స్ రైట్. ఓ మై గాడ్. ఓకే, సో ద ఎంట్రన్స్ అక్కడ ఏదైతే చూసామో మనం గోపురం పైన టాప్ ఏదైతే చూసామో ద సేమ్ డిజైన్ యూనో ఇక్కడ ద బ్రాస్తో తయారు చేసింది ఆల్మోస్ట్ సేమ్ రైట్. సేమ్ ఇలాగే శ్రీరంగం విష్ణు టెంపుల్ కానీ ఆర్ సారీ అండ్ మన అరుణాచలం టెంపుల్ కూడా అలాగే ఉందన్నమాట. సో మొత్తం చూడవచ్చు మండపం మొత్తం లాట్ ఆఫ్ పిల్లర్స్, స్టోన్ కార్వ్డ్, సింగిల్ స్టోన్ కార్వ్డ్. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రన్స్లో రైట్ సైడ్కి ఒక శివలింగం ఉంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లోకి అమ్మవారి టెంపుల్. అదనమాట. ఓకే, 360 degrees కవర్ చేసా. విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. ఈ గజస్తంభం తర్వాత నుంచి కెమెరాస్, ఫోన్స్ అలౌడో లేదో నాకు తెలీదు. లెట్స్ సీ. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇందాక చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ ఏమన్నా ఉందా? అసలు ఈ పిల్లర్ చూడండి ఎంత బాగుందో. రైట్, బ్యూటిఫుల్ పిల్లర్స్. దేవుడి కోసం కాకపోయినా కనీసము ఇలాంటి చూడడానికి కోసమైనా రావాలి ఇలాంటి టెంపుల్స్కి. సో 4 డైరెక్ట్ ఐ మీన్ ఏమంటారు, నందికి 4 దిక్కుల ఇలాంటి బిగ్ బిగ్ పిల్లర్స్. కరెంట్ గౌన్. బాగుంది కదా, సూపర్ కార్వింగ్స్. పార్వతీ పరమేశ్వర్ ఆన్ నంది. సో అందరూ టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు దేవుడు మాత్రమే దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోతారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. బట్ యాక్చువల్లీ మనం ఇలాంటి ఆర్కిటెక్చర్స్ని కూడా అబ్జర్వ్ చేయాలా. ఎందుకంటే దిస్ ఈజ్ ఊరికనే అలా కట్టలేదు, ఇవన్నీ ఊరికనే చేయలేదు. ప్రతిదాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మన ఇల్లు కట్టుకుంటే ప్రతి గోడకి, ప్రతి మూలకి ఒక రీజన్ ఉంటుంది కదా, ఎందుకు అలా కట్టాము అనేది. అలాగే దీంట్లో కూడా ఏదో ఒక మంచి రీజన్స్ ఉంటాయన్నమాట. ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఓకే, విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయినాం కదా, గజస్తంభం దగ్గర నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక మండపం ఉంది, నాట్ డైరెక్ట్ టెంపుల్. సో చూడొచ్చు ఇక్కడ ఇనిషియల్గా మొత్తం ప్లెయిన్ పిల్లర్స్తో ఉన్న మండపం ఉంది. అండ్ తర్వాత అగైన్ బిగ్ పిల్లర్స్. నో వీడియో. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మెయిన్ టెంపుల్ గర్భగుడి దగ్గర ఉన్నాను అనమాట. ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు సీ. సో ఇదిగోండి, ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది చూసారా ఎంట్రన్స్, అదే మెయిన్ గర్భగుడి నుంచి ఎగ్జిట్ అనమాట యాక్చువల్లీ. సో లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఏదో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. అయితే లోపల ఒక ఏమంటారు, గర్భగుడి అనేది లోపలికి ఉంటుందన్నమాట. ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది. ఆ క్లోజ్డ్ రూమ్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఓన్లీ ఒక 6-7 మెంబర్స్ కంటే ఎక్కువ పట్టారు. అంత చిన్న రూమ్లోకి ఎట్ ఏ టైం ఓన్లీ 6 to 7 పీపుల్ వరకు మాత్రమే లోపలికి పంపించి మళ్ళీ బయటికి రప్పిస్తారనమాట. సో అంత కంజెస్టెడ్గా ఉంటుంది. సో అందులోపల శివలింగం ఉంది.
అయితే ఇది స్వయంభూ లింగం అంట. లోపల పంతుల్ని అడిగాను నేను, స్వయంభూ లింగం అంట. అండ్ సో అది కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్, అందరూ వస్తున్నారు చూడండి. సో స్వయంభూ లింగం అంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నీళ్లు ఊరుతున్నాయి అన్నమాట భూమిలో నుంచి, కింద నుంచి. సో వాటర్ లింగం కాబట్టి, జలలింగం కాబట్టి కింద నుంచి వాటర్ ఊరుతూ ఉన్నాయి. సో అదనమాట. అండ్ అక్కడ దక్షిణామూర్తి, అక్కడ పంతులు కనపడుతున్నాడు చూసారా, అక్కడ దక్షిణామూర్తి. సో ప్రతి శివలింగం, శివుని టెంపుల్లో దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటాడు. సో అది దక్షిణామూర్తి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో లోపల వెరీ కంజెస్టెడ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు. అందరూ నాకు తెలిసి ఆలియాస్ భక్తుల యొక్క విగ్రహాలు అనమాట. కొన్ని వేల సంవత్సరాల నాటి నుంచి వీళ్ళందరూ భక్తులు అనమాట. ఓకే, సో దట్స్ ద పాయింట్. యప్, ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఇందాక నేను గుడికి రైట్ సైడ్లో ఉండి వీడియో రికార్డ్ చేశాను కదా, ఇది వచ్చేసి గుడికి లెఫ్ట్ సైడ్ అనమాట. సో అది మెయిన్ ఏమంటారు, ద టెంపుల్, ద మెయిన్ గర్భగుడి. అందరు లైన్లో వెళ్తున్నారు చూడండి, రైట్. సో అదనమాట ఎంట్రన్స్. ఓకే, దట్స్ ద ఎంట్రన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి మన భక్తులు అనమాట వీళ్ళు, ఇక్కడ ఇటువైపు కూడా. సో చూడొచ్చు, శివలింగాలు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ అఖిలాండేశ్వర్ టెంపుల్ ఉంటుంది మేబీ ఎక్కడో, హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఓకే, నవగ్రహాలు అక్కడ, నవగ్రహాలు అదనమాట. ఓకే, సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్ ఆఫ్ ది టెంపుల్ ఉన్నాను, ఇన్ ద మెయిన్ టెంపుల్. అయితే ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు, ఓకే, ఇందాక చూపించినట్టు. అండ్ అక్కడ ఐ థింక్ ఏమంటారు, పేరు గుర్తురావట్లేదే. సో అదే శివలింగం అండ్ వినాయకుని టెంపుల్, వినాయకుని విగ్రహం. అండ్ అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ కాలభైరవ్. కాలభైరవ్ కాశీ క్షేత్ర పాలకుడు. సో వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వస్తే, ఇలాంటి టెంపుల్స్కి వస్తే ఒకసారి 1000 years వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కనిపించదు కాబట్టి ఇన్సైడ్ ది టెంపుల్ అంతా కూడా అదే 1000 years ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. సో అది చూస్తుంటే మనకి ఒక 1000 years వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ టెంపుల్. ఓకే, ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాను. అండ్ ఇలా తిరుగుతూ వెళ్తున్నాను. సో వెళ్తూ ఒక స్టోరీ చెప్తాను కదా ఈ టెంపుల్ గురించి. ఆ స్టోరీ షార్ట్కట్లో సింపుల్గా చెప్పేస్తాను. అయితే పార్వతీదేవికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏదో కారణం చేత పరమేశ్వరుడు భూలోకానికి వెళ్ళి ఆ పనిష్మెంట్ తీసుకో అని చెప్పేసి పంపిస్తాడంట. అప్పుడు పార్వతీదేవి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుందంట పరమేశ్వరుడికి, శివుడికి. ఆ తపస్సు చేయడానికి కోసం కావేరీ నది తీరాన, అంటే ఇక్కడ కావేరీ రివర్ ఉందన్నమాట. సో కావేరీ నది తీరాన ఒక లింగాన్ని తయారు చేసి మట్టితో తపస్సు చేసిందని చెప్పేసి ఒక చోట ఉంది. అయితే ఇందాక ఇక్కడ నేను పంతుల్ని లోపల గర్భగుడిలో అడిగాను, లింగం స్వయంభువా లేకపోతే తయారు చేసిందా ఏంటి అనేసి. అంటే ఇది పార్వతి తయారు చేసిందా అని అంటే, కాదు, పార్వతి తయారు చేయలేదు, పార్వతికి తపస్సు చేయడానికి కోసం స్వయంభూగా భూమిలో నుంచి వెలిసాడు అని చెప్పేసి చెప్పాడనమాట. అయితే ఏదేమైనప్పటికీ అది మొత్తానికి లింగం తయారైంది. సో తపస్సు చేసింది, దాని తర్వాత పనిష్మెంట్ నుంచి రిలీఫ్ ఇచ్చింది అనమాట. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి పనిష్మెంట్ నుంచి రిలీఫ్ ఇచ్చాడు. తర్వాత ఎవరో ఇద్దరు, వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాయి, వాళ్ళు ఎవరి పేర్లు తెలీదు. అయితే ఎవరో ఇద్దరు అంట కొట్టుకున్నారంట, ఒకరొకరు కొట్టుకుంటే వాళ్ళకి ఏమంటారు, గొడవ పడుతున్నందుకు ఇక్కడ వినాయకుడు
వినాయకుడి టెంపుల్ ఉంది ఇక్కడ. సో గొడవ పడుతున్నందుకు ఏమైంది, శాపం పెట్టారంట. ఏంటంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఒకరు ఏనుగుగా ఇంకొకరు స్పైడర్గా పుడతారు అని చెప్పేసి. సో అదేవిధంగా ఒకరు ఏనుగు ఒకరు స్పైడర్గా పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళు శివభక్తులు కారణం చేత స్పైడర్గా ఏనుగుగా పుట్టినప్పటికీ శివుడికి పూజ చేస్తూ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ లైఫ్ టైం. అయితే అప్పుడు ఒకసారి ఏమైంది, ఏనుగు వచ్చేసి శివుడు పూజ చేయడానికి ఏనుగు యొక్క తొండంతో నీళ్ళం తీసుకొచ్చి నీళ్ళం చల్లేదు. అదే వేరే యాజ్ ది అదర్ ఉంది కదా స్పైడర్, అది వచ్చేసి శివలింగం పైన ఏది దుమ్ము కానీ ఏది పడకుండా చెత్తగిన పడి ఏది ఆకులు, ఓకే ఇక్కడ ఒక చెట్టు ఉంటుందంట యాక్చువల్లీ, అదేదో చెట్టు పేరు చెప్పారు. ఆ చెట్టు ఏదో ఒక ఋషి అంట. అయితే ఆ చెట్టు యొక్క ఆకులు లింగం మీద పడకుండా ప్రొటెక్షన్గా ఒక వెబ్ని తయారు చేసిందంట శివలింగం పైన. అయితే ఒకసారి వెబ్ని తయారు చేసిన తర్వాత స్పైడర్ ఏనుగు వచ్చి పూజ చేయడానికి కోసం అని చెప్పేసి, అంటే నీళ్లు పోయడానికి కోసం అని చెప్పేసి ఆ యొక్క వాటర్ని తీసుకొచ్చి శివలింగం మీద పోసిందంట. పోసినప్పుడు ఏమవుతుందో ఆబ్వియస్లీ స్పైడర్ మొత్తం ఆ వెబ్ మొత్తం పాడైపోతుంది కదా. సో పోయినందుకు స్పైడర్కి కోపం వచ్చి నా వెబ్ని ఖరాబ్ చేస్తామని చెప్పేసి దాని ఏనుగు యొక్క తొండం లోపలికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఏమైందప్పుడు ఆ ఏనుగు చచ్చిపోయింది అండ్ ఆ స్పైడర్ చచ్చిపోయాయి. సో అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళ యొక్క భక్తిని మెచ్చి వాళ్ళకి ఆ యొక్క శాప విముక్తిని చేసి మళ్ళీ మంచి జన్మ ఇచ్చాడు. అందుకు ఇక్కడ ఏనుగు చాలా రోల్ ప్లే చేసింది కదా, స్పైడర్ అండ్ ఏనుగు రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి కాబట్టి భక్తిలో ఇక్కడ ఇప్పటికీ కూడా ఏనుగుతో పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఐ మీన్ ఏనుగు ఉంటుంది ఇక్కడ. అదే నీకు ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు చూపించాను కదా, దట్స్ ద ఎలిఫెంట్. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అందరికీ ఆశీర్వాదం ఇచ్చేలాగా పెట్టారంట. సో అదనమాట ఏనుగు యొక్క స్టోరీ. అండ్ ఆ విధంగా ఇక్కడ ఒక లింగం తయారైంది. అండ్ ఇది ఒక పంచభూతాలలో ఇది ఒక లింగం, జలలింగం. దట్స్ ద స్టోరీ. షార్ట్కట్లో చెప్పేశాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే వికీపీడియా కానీ ఆర్ ఎనీ అదర్ ఇంటర్నెట్ సోర్స్ సెర్చ్ చేయండి. సో యాక్చువల్గా అక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లోకి వచ్చాను నేను. కాస్త రైట్ సైడ్లోకి వస్తే ఇక్కడ 3 చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి శివలింగాలు ఉన్నాయి లోపల. కంప్లీట్ డార్క్ ఉంది లోపల, పెద్దగా కనిపించట్లేదు. ఓకే, యా, ఐ థింక్ నౌ యూ కెన్ సీ. సో శివలింగాలు ఉన్నాయి అనమాట. సో ఇన్ జనరల్ ఇలాంటి పెద్ద పెద్ద ఏన్షియంట్ టెంపుల్స్కి దగ్గర ఒక్కొక్క కార్నర్స్ దగ్గర ఒక్కొక్క సైడ్స్కి అట్లాగా చిన్న చిన్న గుళ్ళు ఇలా పెట్టేసి అక్కడ శివలింగాలు ఉండటం అనేది చాలా కామన్గా చూస్తాం. అయితే యాజ్ పర్ మై రీసెర్చ్ ఇవి ఇలా ఉండడం గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఋషులు ఉంటారు కదా, ఐ మీన్ ఆ టైంలో ఇక్కడ ఎవరైతే ఋషులు తపస్సు చేయడానికి వచ్చారో వాళ్ళు వాళ్ళ సొంతగా తపస్సు చేసి పూజ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క ఏమంటారు టెంపుల్ యొక్క ఏరియాలోనే విత్ ఇన్ ద టెంపుల్ ప్రిమైసెస్లోనే ఇలా వాళ్ళ సొంతంగా శివలింగాన్ని తయారు చేసుకొని తపస్సు చేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు చిన్న రూమ్ ఉంది, రైట్, వెరీ స్మాల్ రూమ్. సో అలా శివలింగాన్ని తయారు చేసి ఈ యొక్క చిన్న గదిలో కూర్చొని తపస్సు చేస్తారనమాట వాళ్ళు. సో అందుకోసం అని చెప్పి ఇలా కడతారు. సో బేసికలీ ఇవేవి లైక్ స్వయంభూ అవేం కాదు, ఎవరో గొప్ప ఋషులు వాళ్ళు వాళ్ళ యొక్క తపస్సు కోసము ఆరు వాళ్ళ యొక్క శివుడి యొక్క ఏమంటారు ప్రత్యక్షం కోసము అలాగా వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని శివలింగాలు అనమాట. సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క చిన్న బిట్ ఆఫ్ వీడియో, ఎందుకు ఇలాగా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి ఇంత పెద్ద గుళ్ళో, అగైన్ ఇంత చిన్న గుళ్ళు ఎందుకు ఉంటాయి అనేది చెప్పడానికి కోసం ఈ యొక్క చిన్న ప్రయత్నం. సో ఇప్పుడు నేను అఖిలాండేశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఐ మీన్ మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళాక లోపలికి గర్భగుడిలోకి ఇది ఎంట్రన్స్ ఉంది కదా, కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నా. అయితే వన్ థింగ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆర్కిటెక్చర్ ఒకటి చూడడానికి సూపర్గా ఉంది కదా ఈ షాట్లో. అండ్ ఒక్కసారి
ఈ యొక్క డిజైన్ అబ్జర్వ్ చేయండి, రైట్? ఎలా ఉన్నాయో షార్ప్గా ఆ యొక్క కార్నర్స్, రైట్? సో ఆ కాలంలో ఏ టెక్నాలజీ యూస్ చేసి ఒక స్టోన్ని, ఓకే, ఒక స్టోన్ని ఇలా చెక్కి ఉండవచ్చు, అది కూడా ఇంత ప్రెసిషన్తో, ఒక్కటి కూడా డిఫరెంట్ షేప్లో కానీ కాకుండా అన్నీ కూడా ఒకటే షేప్లో ఒకటే విధంగా షార్ప్గా స్మూత్గా ఉన్నాయి కదా. ఏం టెక్నాలజీ యూస్ చేసి, ఏ టూల్స్ యూస్ చేసి వాళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేసి ఉండవచ్చు అంటారు. అండ్ మళ్ళీ ఇవేవో పెద్ద జాయింట్స్ అన్నట్టు కూడా ఉండవు ఎక్కువ వరకు, అంతా కూడా వన్ స్టోన్ కటింగ్ ఉంటుంది, అంతా కూడా ఒకటే స్టోన్. అంటే ఎక్కడైనా సరే చిన్న ఎర్రర్ వచ్చినా కానీ, చిన్న డ్యామేజ్ అయినా కానీ ఎంటైర్ పీస్ పనిచేయదు. సపోజ్ ఒక పిల్లర్లో వాళ్ళు చెక్కేటప్పుడు ఒక చిన్న డ్యామేజ్ చేశారు అని అంటే ఎంటైర్ పిల్లర్ వేస్ట్ అన్నట్టు. సో అలాగా ఎంత ప్రెసిషన్ యూస్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనము ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటూ ఇంత అడ్వాన్స్ మెషినరీ యూస్ చేస్తాము టు మేక్ మెషిన్స్, టు మేక్ టూల్స్ ఆర్ టు మేక్ ఎనీ ఆబ్జెక్ట్. సో అంత చేస్తుండగా కూడా స్టిల్ వీ హ్యావ్ అ వేస్టేజ్ ఆర్ ఎర్రర్స్. సో స్టిల్ ఏదో ఒక డ్యామేజ్తోని ఐటమ్స్ అనేది తయారవుతుంటాయి. కానీ ఆ కాలంలో ఏ టెక్నాలజీ యూస్ చేసి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఇంత డిజైన్ చూడండి, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో, అసలు ఇంత డిజైన్ ఎలా చేసి ఉండవచ్చు. అది ఇప్పటికీ కూడా మన ఆర్కియాలజిస్టులు కానీ, సైంటిస్టులు కానీ, రీసెర్చర్స్కి కానీ తెలియని ఒక ప్రశ్న. సో సచ్ అ విజ్డమ్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఇదంతా ఆర్ట్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విశ్వకర్మ భగవానుడు నేర్పించిన ఆర్ట్ అనేసి మన యొక్క స్క్రిప్చర్స్ తెలుపుతూ ఉంటాయి. విశ్వకర్మ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఎనీ ఆర్కిటెక్చర్, ఎనీ ఆర్ట్ వర్క్. సో ఈ యొక్క స్టోన్ ఆర్ట్ వర్క్ కూడా విశ్వకర్మ ఈజ్ ద కాజ్. సో ఇక్కడ చూడండి, ఇవి ఈ యొక్క షార్ప్. సో ఇలాంటి ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్స్కి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఇవి అన్నమాట. ముఖ్యంగా దేవుడు కాదు, ఐ మీన్ ఆబ్వియస్లీ దేవుడు, బట్ దేవుడి కంటే మించి ఇలాంటివి ఉంటాయి. మన ప్రజెంట్ జనరేషన్కి కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది చూడడానికి నేను ఇలాంటి ఏన్షియంట్ టెంపుల్స్కి వస్తుంటా. జస్ట్ ఇక్కడ ఆన్ ది వేలో ఇన్సైడ్ ది టెంపుల్, ఆన్ ది వే టు అఖిలాండేశ్వర్ టెంపుల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో శనిదేవుని టెంపుల్ ఉంది. ఈ శనిదేవుని టెంపుల్ విగ్రహము విత్ ఎంటైర్ ఫ్యామిలీ అంట, విత్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ, విత్ హిస్ మదర్, వైఫ్ జ్యేష్ఠాదేవి అండ్ చిల్డ్రన్ ఎవ్రీబడి. అయితే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అంట. టుడే ఈజ్ ఫ్రైడే అండ్ స్వాతి నక్షత్రం ఏదో స్పెషల్ ఉందంటున్నాడు. ఆయన సగం హిందీ సగం తమిళ్ మాట్లాడుతున్నాడు, నాకు ఏం అర్థం కాలేదు. ఏదేమైనా ఎవరికైనా శని బాధలు ఉన్నా, శని యొక్క గ్రహం బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇట్స్ వెరీ నైస్. సో స్మాల్ టెంపుల్, శని టెంపుల్. ఓకే, లెట్స్ గో టు అఖిలాండేశ్వర టెంపుల్ ఓవర్ దేర్. సో దిస్ ఈజ్ ద వే ఫర్ అఖిలాండేశ్వర టెంపుల్. అక్కడ తమిళ్లో రాసి ఉంది కదా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తమిళనాడులో ఏది చూడు ఆఖరికి బస్సులో ఆ యొక్క బస్సు నంబర్ ఏమంటారు నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదా, డెస్టినేషన్, అవి కూడా తమిళ్లోనే ఉంటాయి, ఇంగ్లీష్లో అస్సలు పెట్టరు. దాంతో పెద్ద ప్రాబ్లం వచ్చింది. అసలు అది మనకేమో రాని భాష. ఎక్కడికైనా వెళ్దామంటే బస్సు ఎక్కుదామంటే అది ఏ బస్సో ఎక్కడికి పోతుందో తెలియదు, వీని అడగాలి. వెరీ ప్రాబ్లమాటిక్ అబ్బా. ఒక్క చోట చాలా వెరీ తక్కువ ఇంగ్లీష్ వాడతారు. ఓకే, ఎనీవేస్ మనం ఇప్పుడు అఖిలాండేశ్వర టెంపుల్కి వచ్చాం. అమ్మవారికి పూజకు కావాల్సిన పువ్వులు దండలు తయారు చేస్తున్నారు ఫర్ ద అమ్మన్. ఓకే, ఏన్షియంట్ టెంపుల్. అక్కడ ఐ థింక్ మండపం ఉంది, లుక్స్ లైక్ విగ్రహం పెట్టి అక్కడ పూజ చేస్తారేమో. గజస్తంభం, నంది ఉన్నాడు, అంటే శివుడు ఉన్నాడేమో మళ్ళీ ఇక్కడ, ఆరు శివుడు అమ్మవారు కలిసి ఉన్నారేమో, విల్ సీ. సో ఇక్కడ నుంచి జూమ్ చేసి షార్ట్ తీస్తున్నా, బికాస్ అక్కడ వెళ్ళాక కెమెరాస్ ఎలవడో నాట్ ఎలవడో నాకు తెలియదు. ఆల్ రైట్,
సమ్ చక్రం లాగుంది. నో కాదు, సింపుల్ డిజైన్ అంతే. ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపలికి కొంచెం ఎంటర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒక షార్ట్ రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చూడొచ్చు అగైన్ సేమ్ ఆర్చ్. జస్ట్ ఫినిష్డ్ అఖిలాండేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శనం. అయితే ఇక్కడ అమ్మవారు మాత్రం నించొని ఉంటుందన్నమాట. సో జనాలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఈజీగా దర్శనం అయిపోయింది. ఇక్కడ టెంపుల్ ఒకటి చూడండి ఎలా ఉందో, గర్భగుడి యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం బ్లాక్ స్టోన్ ఉంది కదా. సో సమ్ డిఫరెంట్ స్టోన్ యూస్ చేస్తారు అమ్మవారి టెంపుల్కి, బ్లాక్ స్టోన్. వెరాజ్ అదర్ రెస్ట్ ఆఫ్ టెంపుల్ మొత్తం కూడా పిల్లర్స్ అంతా, రూఫ్ అంతా కూడా వేరే స్టోన్, నార్మల్ స్టోన్ ఉంటే ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ ఉంది. సంథింగ్ వెరీ స్మూత్ ఫినిషింగ్ ఉంది, రైట్. యా, సో ఒకసారి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. చూడవచ్చు టెంపుల్. దిస్ ఈజ్ ద మెయిన్ గర్భగుడి అనమాట ఆఫ్ అఖిలాండేశ్వరి టెంపుల్. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ కూడా ఏదో విగ్రహాలు ఉన్నాయి. సో అదన్నమాట. ఇప్పుడు మనము టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్నాం. ఓకే, సో టెంపుల్ బ్యాక్ సైడ్లో కూడా గోపురం ఉంది, అదొక గోపురం ఉంది. అండ్ ఇక్కడ ఒకటి టూ గోపురాస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో అదనమాట. ఫైనలీ దర్శనమ్స్ ఆర్ ఓవర్. ఇలా ఒక రౌండ్ వేసుకొని పెద్దగా, ఎంత స్పేషియస్గా ఉంది, ఎంత పెద్ద వాల్. So finally I have finished Jambukeshwar and Akhilandeshwar Kovili. ఈ తమిళ పేర్లు కొంచెం పలకడం కష్టంగా ఉంది నాకు. వాట్ ఎవర్, జంబుకేశ్వర్ టెంపుల్ అనమాట మొత్తానికి. Jambukeshwar and Akhilandeshwari temple visiting completed. Finally, this is the prasadam I got. So 10 rupees each anta. Appa oka 10 rupees and idu oka 10 rupees. Ini 2 pieces ka chesi using like a spoon. Idea బాగుంది కదా, ఏదో చెయ్యి డర్టీ కాకుండా some alternative. Ta-dan! This video is dedicated to my wife Vandana because elephant, she likes elephant. చాలా బాగుంది, దానికి నామాలు గిట్ట చాలా బాగున్నాయి యాక్చువల్లీ. కానీ ఫోటో తినేయట్లేడు. యాక్చువల్గా సెల్ఫీ తీసుకుందామని ట్రై చేశా. ఫోకస్. సో 19 years old అంట ఎలిఫెంట్. చెప్పగానే చేతిలోంచి డబ్బులు తీసుకొని ఆశీర్వాదం చేసి ఆయనకి ఇస్తుంది. సో వెరీ నైస్. బ్యాక్ కెమెరా ట్రై చేస్తా. క్యూట్ ఎలిఫెంట్, దాని నామాలు బాగున్నాయి. సో యాక్చువల్లీ మై వైఫ్ వందన, తనకి ఎలిఫెంట్స్ అంటే ఇష్టం. సో తను వాల్పేపర్లో కూడా ఫోన్లో ఎలిఫెంట్దే పెట్టుకుంది. అందుకోసమే ఈ వీడియో తన కోసం. హే వందన, enjoy this elephant
photo or video. This is at Jambukeshwar. End of... Oh, sorry. Okay, so end of Jambukeshwar trip. Jambukeshwar and Akilandeshwari trip. That's it.